Bengal children, big clap to them. Big clap to them. Super. Twinkle, twinkle, little star. అమ్మవారి బోనాలు జయ జయలు. అమ్మవారి బోనాలు జయ జయలు. Stage. Now big clap to her. Big clap to her. Once again, big clap to her. 1, 2, 1, 2, 3. When you are clap the hands, 1, 2, 1, 2, 3. సక్కని తల్లినే ఆగట్టు మీదున్న గౌన్లాడి బిడ్డనే ఆ మందొట్టకు నేను మారమ్మ తల్లినే ఆగంగొట్టకు నేను గావురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి పేరు
I am Lata Naragod. We are correspondent of Vivekananda High School. Today we are celebrating Bonalu festival in our school, and this is our traditional festival. It is celebrated in the Ashada Masam. అమ్మవారి దయ అందరికీ ఉండాలని చెప్పేసి రోగాలు రాకుండా పిల్లలందరికీ అందరినీ చల్లగా చూడమని ఆ అమ్మవారిని మొక్కుతూ అందరము లేడీ స్టాఫ్ కాబట్టి అందరం కూడా కలిసి బోనాలు తీసి ఈరోజు చాలా ఘనంగా మా స్కూల్ ఆవరణలో బోనాలు సెలబ్రేషన్స్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ వివేకానంద హై స్కూల్. మనము ఈరోజు ఈ స్కూల్ ఆవరణలో బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి సంవత్సరము మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. బోనం అంటే భోజనం అని అర్థం. ఇది ఆషాఢ మాసంలోనే చేయడానికి కారణం ఏంటంటే అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి తల్లిగారింటికి వస్తుంది. సో ఎవరైనా తన కూతురు పుట్టింటికి వస్తే తనకి ఆ అమ్మాయికి నచ్చినటువంటి భోజనము పిండి వంటలు చేసి పెట్టడం పుట్టింటి వారి ఆచారం. ఎందుకంటే అమ్మాయి అత్తగారింట్లో ఏం తింటుందో ఏం తినదో అని తన కూతురు రాగానే పిండి వంటలు తనకిష్టమైన వంటలు చేసి పెడతారు. అలాగే అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో తన పుట్టింటికి వస్తుంది. సో అమ్మవారికి ఇష్టమైనటువంటి పర్వాన్నాన్ని బోనంగా చేసి మనమందరము అమ్మవారిని ఆడపడుచుగా భావిస్తూ మనం నివేదన చేస్తాము. తనకి నైవేద్యంగా ఆ పర్వాన్నం చేస్తాము. ఇది ఈ తెలంగాణలో సెలబ్రేట్ చేసుకోవడం అంటే తెలంగాణ వచ్చినప్పుడు కాదు, కాకతీయుల అప్పటి నుంచే ఈ బోనాలు పండుగ అనేది ఉంది. కాకతీయులు అప్పుడు మూసీ నది మునిగిపోయినప్పుడు అక్కడ ప్రజలందరూ చాలామంది చనిపోవడం జరిగింది. అప్పుడున్న మహారాజు లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు చాటలో చీర, నగలు, గాజులు, పువ్వులు అన్నీ సమర్పించారు. అప్పుడు మూసీ నది వరద ఆగిపోవడం, అందరి ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బోనాలు పండుగ చేసుకోవడం మనకి ఆనవాయితీగా వచ్చేస్తుంది. ఇది మన తెలంగాణ పండుగ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ మేము మా స్కూల్లో అందరము లేడీస్ స్టాఫే ఉండడం ఇది ఒక ప్రత్యేకత. ఈసారి మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము బోనాలని. ఇది ఆషాఢ మాసంలో చేసుకోవడానికి మరొక కారణం ఏంటంటే పిల్లలందరికీ ఇప్పుడు కలరా, మసూచి, ప్లేగు వ్యాధి సోకుతుంది. ఎందుకంటే వర్షాలు ఇప్పుడే పడతాయి. అలా సోకకుండా వేపాకు అనేది యాంటీబయాటిక్. సో దాన్ని ఉద్దేశించి కూడా అమ్మవారు మా అందరినీ చల్లగా కాచి కాపాడాలని ఈ బోనాన్ని స్పెషల్గా పండుగ ఆషాఢ మాసంలోనే చేసుకుంటారు. మరియు ఆషాఢ మాసంలో అమ్మవారు అంటే మనము ఎవరైనా సరే పిల్లలు తప్పు చేస్తే అమ్మ ఎలా దండిస్తుందో మనం కూడా తప్పు చేస్తే అమ్మవారు అలాగే దండిస్తుంది. అందుకనే అమ్మవారు మన అందరినీ చల్లగా కాచి కాపాడమని. మళ్ళీ ఇంకొక కారణం ఏంటంటే రైతులు ఇప్పుడే పంటలు స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడే పొలాలలో పంటలు స్టార్ట్ చేస్తారు. అలాగే మొట్టమొదటగా అమ్మవారిని పూజించి పంటలు స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఉగాది తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ. అందుకే దీన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. లాల్ దర్వాజా అమ్మవారు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. మనం దీన్ని పూజించడం మన తెలంగాణ ఆడపడుచుల ప్రథమ లక్ష్యము. అండ్ మన ఆనవాయితీ, మన పెద్దలు మనకిచ్చిన సంస్కృతి. దీన్ని మనం కాపాడుకుందాము. అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. మన విద్యార్థులు, మన స్టాఫ్, మన దేశము, తెలంగాణ రాష్ట్రము, దేశము, ప్రపంచము అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ దిస్. మా స్కూల్ ఆవరణలో ఈ ప్రోగ్రాం గురించి పిల్లలు నృత్యాలు చేశారు. మరియు పోతరాజు వేషాలతో, పోతరాజు అంటే అమ్మవారికి సోదరుడు. అమ్మవారు తల్లిగారింటికి వచ్చినప్పుడు సోదరుడు అంటే తన కాపలాగా ఉంటాడు. అలాగే పోతరాజు తన కొరడాతో తాకితే ఎటువంటి భయాలున్నా రోగాలున్నా పోతాయి అనేది ఒక నానుడి. అలాగే మా స్కూల్లో కూడా 2 పోతరాజులను వేషధారణ చేయించి నృత్యాలు చేస్తున్నప్పుడు నిజంగా చాలా అవి చూస్తున్నప్పుడు అమ్మవారు దిగొచ్చారా అన్నట్టుగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ బోనాలలో ప్రత్యేకత రంగం. అంటే అమ్మవారు తనకి అంటే చెప్పడం జరిగే విపత్తు ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది అనేది చెప్పడం. అలా రంగం మీద కూడా ఒక నృత్యం చేయడము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా అన్ని పంటలు, పాడి పంటలు అన్నీ మంచిగా జరిగేలా ఉండేటట్టుగా మేము ఈసారి బోనం చేసి ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ తరం అంటే ఇప్పుడు మన పిల్లలు అనేది నెక్స్ట్ తరం. ఆ తరానికి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయని తెలియజెప్పడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మన తెలంగాణ
ఏంటి మనం ఎలా చేసుకోవాలి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి అనేది చూసి నేర్చుకుంటారు. సో అది ముఖ్య ఉద్దేశంగా కూడా ఈ ప్రోగ్రామ్ని మన స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. అందుకు గాను కరెస్పాండెంట్ నారాగౌడ్ సార్ అండ్ ప్రిన్సిపల్ గారు లతా నారాగౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.